రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి నాగార్జున మనకి సిద్ధంగా ఉన్నారు. ఎంసెట్‌కు సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు దరఖాస్తులు చూసుకుంటే అత్యధికంగా వచ్చినటువంటి తెలుస్తుంది. 3.2 లక్షలు దాటినటువంటి దరఖాస్తులు, అలాగే మేరేడుతో ముగినున్నటువంటి దరఖాస్తులు గడువు, అలాగే రేపటి నుంచి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి బోర్డు ప్రకటించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నాగార్జున. థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూసుకున్నట్టయితే ఈసారి ఎంసెట్ అప్లికేషన్లకు దాదాపు 3,20,000 అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. ఇది గతంలో పోల్చుకుంటే 20% ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని అప్లికేషన్స్ ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి 2,20,000 అప్లికేషన్ వచ్చింది. అందులో ఒక హైదరాబాద్ నుంచి 1,20,000 అప్లికేషన్ వరకు రావడం జరిగింది. మిగతా ఆంధ్రప్రదేశ్ నుంచి 70,000 అప్లికేషన్ వరకు ఎంసెట్ అప్లికేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి రేపు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. పైగా పరీక్షా కేంద్రాలు ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయో వాటన్నిటిని కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా పెంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వారికి అన్ని ఏర్పాట్లు తక్షణం సౌకర్యాలు కలిగించాలని చెప్పి ఉన్నత అధికారులకు ఆదేశాలు అయితే గతంలో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎగ్జామ్ హాల్లో కఠిన నిబంధనలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎలాంటి సెల్ ఫోన్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటికి అనుమతి లేకుండా లేదు. ఒకవేళ అలాంటి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఒక గతంలో కరోనా టైంలో ఉన్న పరిస్థితులు లేకపోతే కరోనా వల్ల ఒకసారిగా విద్యార్థులు అందరూ నెక్స్ట్ లెవెల్ కు ప్రమోట్ అవడం, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో జరిగింది. అలాగనే దీనికి సంబంధించి అధికారులు ఎప్పుడు ఆదేశాలు